హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మైలింగ్ స్టార్ శివ. ఈరోజు మరొక స్టోరీ మన శివుడి గురించి చెప్పడానికి నేను ముందుకు వచ్చేసాను. ఈరోజు స్టోరీకి ఒక ప్రత్యేకత ఉంది. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి వినాయక చవితి గురించి తెలుసు. కానీ శివుడి కుమారుడైన గణేశుడు ఎలా పుట్టాడు అంటే చాలా కథలు ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు దొరికేవి. కానీ ఇప్పుడు పుస్తకాలంటే చాలా కష్టమైపోయింది. ఇప్పుడు నేను ప్రజెంట్ యూరోప్‌లో ఉన్నాను. సో, ఇక్కడ యూరోప్‌లో వాళ్ళకి అదొక వింత అనమాట. ఆ దేవుడు అంటే గణేశుడు. అందరూ ఆహ్, ఆ ఏనుగు మొహంతో ఉంటారు కదా! తన పేరేంటి అని అడుగుతారు. సో, వాళ్ళు ఎందుకు అలా ఉంటాడు ఆ దేవుడు? దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నప్పుడు, నాకు కొంత మాత్రమే స్టోరీ తెలుసు. కానీ ఇంకేదన్నా స్టోరీ దొరుకుతుందా? దాని గురించి తెలుసుకోవాలి. సో, మన యొక్క దేవుడి గురించి మనకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ముందు మనం కదా తెలుసుకోవాలి. సో, మనకు తెలిసినప్పుడే 10 మందికి మనం చెప్పగలుగుతామని ఆ కుతూహలంతో ఈరోజు గణేశుడి యొక్క పుట్టిన విధానం చెప్పాలనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివుడు ఓ విధంగా ఒక చోట నిలిచే భర్త కాదు. తనెప్పుడూ సంచరిస్తుండేవాడు. ఆ సంచారం తననెక్కడికి తీసుకెళ్తే అక్కడికెళ్ళి చాలా సుదీర్ఘ కాలం పాటు అక్కడే ఉండిపోతుండేవాడు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు, ఈమెయిల్లు ఉండేవి కాదు కదా! కాబట్టి ఆయన దూరంగా వెళ్ళినప్పుడు పార్వతీదేవికి అతన్ని సంప్రదించేందుకు ఎటువంటి మాధ్యమము ఉండేది కాదు. తనలో ఒంటరితనం పెరుగుతూ ఉంది. అలాగే శివుడు మనుషులకి పుట్టినవాడు కాదు. ఆయన్ని యక్ష స్వరూపుడు అంటారు. ఈ కారణం చేత పార్వతి శివుని బిడ్డకి తల్లయ్యే అవకాశం ఉండదు. కాబట్టి తనలోని ఒంటరితనం వల్ల, తన కోరిక ఇంకా తనలోని మాతృభావన వల్ల తను ఓ బిడ్డను సృష్టించి ప్రాణం పోయాలని నిర్ణయించుకుంది. తన శరీరంపై ఉన్న గంధాన్ని తీసి అక్కడి మన్నుతో కలిపి ఓ బిడ్డ రూపంలో చేసి దానికి ప్రాణం పోస్తుంది. వినడానికి ఇది వాస్తవంగా జరిగే విషయం కాదని అనిపించవచ్చు. కానీ నేటి సైన్స్ అచ్చం ఇదే భాష మాట్లాడుతుంది. ఎవరైనా మీ నుండి ఒక ఎపిథీలియల్ కణాన్ని సేకరిస్తే రేపటి రోజున దాని నుండి మీకు సంబంధించిన దేన్నైనా తయారు చేయవచ్చు. పార్వతీదేవి దానికి ప్రాణం పోసింది. ఆ విధంగా ఓ చిన్న బిడ్డ పుడతాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ శివుడు గణేశుడి తలని తీసేయడానికి గల కారణం ఏంటి? నేనైతే చిన్నప్పుడు ఒక సినిమాలో చూశాను. అది నిజమా కాదా అనేది ఇప్పుడు స్టోరీ చదివితే తెలుస్తుంది నాకు కూడా. కొన్నేళ్ళ తర్వాత ఈ పిల్లాడికి సుమారు 10 ఏళ్ల వయసున్నప్పుడు శివుడు తన గణాలతో పాటు తిరిగి వస్తాడు. 10 సంవత్సరాలు అంటే చాలా పెద్ద సమయం. ఆ సమయానికి పార్వతీదేవి స్నానం చేస్తుంటుంది. తను ఈ పిల్లాడికి అటుగా ఎవరు రాకుండా చూడమని చెప్తుంది. ఈ పిల్లాడు శివుడిని ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు అవుతుంది శివుడు వెళ్ళిపోయి. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఈ పిల్లాడు ఆయన్ని అడ్డగిస్తాడు. అప్పుడు శివుడు ఎవరైనా తనను అడ్డగిస్తే దాన్ని సమ్మతించేందుకు ఇష్టపడిన స్థితిలో ఉంటాడు. కాబట్టి తన కత్తి బయటికి తీసి పిల్లాడి తల తీసేసి పార్వతి దగ్గరికి వెళ్తాడు. ఆయన చేతిలోనే రక్తం ఉండే కత్తిని చూడగానే పార్వతీదేవికి ఏం జరిగి ఉంటుందో అర్థమైపోతుంది. ఆ పిల్లాడు తల లేకుండా అక్కడ పడి ఉండడాన్ని చూసి ఆవిడ కోపంతో రగిలిపోతుంది. శివుడు, మరేం పర్వాలేదులే, అతను నిజంగా నీ కొడుకు కాదు కదా, నువ్వు అతన్ని కల్పించావు, నేను అతన్ని ముగించాను, ఇప్పుడు వచ్చిన సమస్య ఏముంది అంటూ ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె వినే పరిస్థితిలో ఉండదు. మరి గణేశుడికి ఉన్నది ఏనుగు తల కాదు. చూద్దాం ఏంటో. ఈ సమస్యను పరిష్కరించడానికి శివుడు తన గణాలలోని ఒకరి తలను తీసి ఈ పిల్లాడికి పెడతాడు. ఈ తల మార్పిడి జరిగిన రోజునే మనం వినాయక చవితి జరుపుకుంటాం. గణాల నాయకుడి తలను తీసి ఈ పిల్లాడికి పెట్టాడు కాబట్టి ఆయన ఇప్పటి నుండి నువ్వే గణపతివి, నువ్వే గణాల నాయకుడివి అంటాడు. కాలం గడిచే కొద్దీ ఎక్కడో క్యాలెండర్లకు బొమ్మలు గీసే కళాకారుడికి
ఆ ఇతర జీవి ఏమిటన్నది అర్థం కాక అతను ఓ ఏనుగు ముఖాన్ని గీశాడు. ఘనాలకు అవయవాలుంటాయి కానీ ఎముకలుండవు అని సాంప్రదాయంలో చెబుతూ ఉంటారు. ఈ సంస్కృతిలో ఎముకలు లేని అవయవం అంటే అది ఏనుగు తొండమే కాబట్టి ఆ కళాకారుడు దాన్ని ఓ ఏనుగు తలలా చిత్రించాడు. మానస సరోవర తీరాన ఏనుగులు కనబడే అవకాశమే లేదు. ఎందుకంటే వాటికి అది అనువైన నివాసం కాదు. అక్కడ ఏనుగులు నివసించేందుకు తగినంత వృక్ష సంపద ఉండదు. అందువల్ల శివుడు ఏనుగుల తలలను నరుకుతూ తిరిగే అవకాశం లేదు. అందుకే ఆయన్ని గణేశుడు, గణపతి వినాయకుడు ఇలా ఎన్నో అన్నారు, కానీ ఆయన్ని గజపతి అనలేదు. ఈ గణాలు అనబడేవారు శివుని సహచరులు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు, కానీ సాధారణంగా సంప్రదాయంలో వారు ఈ గ్రహానికి చెందిన జీవులు కాదని చెబుతారు. వారి జీవ నిర్మాణం మనకిక్కడ తెలిసిన జీవ నిర్మాణానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ రోజున జీవం ఏకకణ జీవి నుండి మొదలైన సంక్లిష్టమైన రూపాల వరకు, మానవ రూపం వరకు ఎంతో గొప్ప పరిణామం చెందిందన్న విషయంలో ఆధునిక జీవశాస్త్రం ఎంతో స్పష్టంగా ఉంది. కానీ జీవం యొక్క ప్రాథమిక స్వభావం మాత్రం అదే. అది మారలేదు. అది మరింత సంక్లిష్టంగా అవుతూ వచ్చిందంతే. కానీ గణాలు ఈ జీవ నిర్మాణానికి చెందిన వారు కాదు. వారు ఈ భూమికి సంబంధించిన పదార్థంతో తయారైన వారు కూడా కాదు. వారికి ఎముకలు లేని అవయవాలున్నాయి. మీరు శరీరాన్ని వివిధ రకాలుగా వాడేందుకు ప్రయత్నిస్తే, మీరు ఆసనాలు వేసేందుకు ప్రయత్నిస్తే మీకు ఎముకలు లేకుంటే బాగుండేది అనిపిస్తుంది. నాకు 11 ఏళ్ళప్పుడు యోగా మొదలుపెట్టాను. 25 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేను హఠయోగా నేర్పించినప్పుడు జనాలు నన్ను చూసి, ఓ మీకు ఎముకలు లేవే, మీరు బోన్లెస్ మనిషి అన్నారు. ప్రతి యోగి కోరుకునే కలే ఇది. అదేంటంటే తనకి నచ్చిన ఆసనాలు వేయగలిగేలా తనకి ఏదో ఒకరోజు ఈ ఎముకలు లేని అవయవాలు వస్తే బాగుండు అని. అంటే ఆ చివరిలో చెప్పింది ఏం కాదు, ఒక యోగి చెప్తున్నది. బాగా భుజించిన పండితుడు. కొన్ని వేల ఏళ్ళుగా వినాయక చవితి సజీవంగానే ఉంది. అలాగే భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన దేవులలో, ఇంకా భారతదేశం నుండి ఇతర చోట్లకు చేరిన దేవులలో గణపతి ఒకరు. ఆయనకి ఎన్నో రూపాలు, ఇంకా ఎన్నో భంగిమలు వచ్చాయి. అలాగే ఆయన విద్యాదేవుడు కూడా. ఆయన ఓ గొప్ప పండితుడు అంటారు. ఆయన పాండిత్య సామర్థ్యాలను తెలపడం కోసం ఆయన ఎప్పుడూ ఓ పుస్తకము ఇంకా పెన్నుతో ఉన్నట్టు చూపిస్తారు. ఆయన పాండిత్యము ఇంకా మేధస్సు సాధారణ మానవ సామర్థ్యాలకు అతీతమైనవి. ఇది వింటుంటే నాకు గుర్తొచ్చేది, చిన్నప్పుడు మనం వినాయక చవితి చదువుకున్నప్పుడు మన పుస్తకాలన్నీ తీసి ఓం అని రాయటము, శ్రీ అని రాయటము, ఓం గణపతియే నమః అని రాయటము, ఇవన్నీ మనం చేస్తుండేవాళ్ళం. ఎందుకంటే చదువు తల్లి సరస్వతి ఎలానో మన వినాయకుడు కూడా మన ఏ కార్యం మొదలుపెట్టినా మొదట ఆయన్ని తలుచుకొని చేస్తే ఎటువంటి విఘ్నాలు, అంటే దోషాలు, విఘ్నాలు, ఆటంకాలు లేకుండా ఉంటాయని చెప్పి మనం బలంగా నమ్మేవాళ్ళం. సో ఇది వింటున్నప్పుడు, ఇది చదువుతున్నప్పుడు, ఇది మీకు చెప్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఆయన వినాయకుడు చాలా భోజనప్రియుడంట. ఎవరైనా పండితుల్లా కనిపించాలంటే ఆయన ఎంతో బక్కగా ఉండాలి. కానీ ఈయన దిట్టంగా బాగా భుజించిన పండితుడు. సాధారణంగా ప్రజలు ఈ రోజున మనం చేయాల్సిందల్లా మంచిగా తినటమే అని నమ్ముతారు. ప్రజలు కేవలం పెద్ద పొట్టను మాత్రమే చూశారు, కానీ అతన్ని కొత్త తలలోని అంతకంటే పెద్దడైన మెదడుని విస్మరిస్తూ ఉంటారు. అది అత్యంత ముఖ్యమైన విషయం. ఆయన పొట్ట తర్వాత పెరిగింది. బహుశా అంతటి పెద్ద తలతో ఆయనకి వాకింగ్ చేయాలనిపించలేదేమో, కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మేధస్సు ఎంతోగానో పెరిగింది. కాబట్టి ఈరోజు కేవలం తినేందుకు మాత్రమే కాదు, ఇది మనము మన మేధస్సుని పెంచుకోవాల్సిన రోజు, మన పొట్టని కాదు. ఓ విధంగా అన్ని యోగ సాధనాలు దీని గురించే. మన మేధస్సు అది ప్రస్తుతం ఉన్న చోట నుండి పోవాల్సిన అవసరం లేదు అన్న దాని గురించే. ప్రజలు సరళమైన ఆధ్యాత్మిక సాధనలు మొదలుపెట్టి తమ మేధస్సుని ఎన్నో భిన్నమైన విధానాల్లో ఎంతగానో పెంచుకున్న ఉదాహరణలు వేల కొలది ఉన్నాయి. మీకు తొండం మొలవదు, కంగారు పడకండి, కానీ మీ మేధస్సుని పెంచుకోవడానికి మీరు కృషి చేయవచ్చు అని చెప్పి మనకి వినాయకుడి స్టోరీ గురించి అర్థమవుతుంది.
అయితే ఇంత చదివినప్పుడు వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పి ఈ స్టోరీని ఇక్కడితో ముగిస్తాను. మానవాళి ఎప్పుడు కూడా మంచి మనుషులు తయారు చేయడం కోసం కృషి చేయటం అనే తప్పిదాన్ని చేస్తూనే వచ్చింది. మనకి మంచి మనుషులు అక్కర్లేదు. మనకు కావాల్సింది వివేకం గల మనుషులు. మనకి వివేకం ఉంటే మనం సరైన పనులు చేస్తాం. ప్రజలు మూర్ఖమైన పనులు చేసేది కేవలం వారికి వివేకం లేనందువల్ల మాత్రమే. మేధస్సు అంటే చురుకుదనం కాదు సుమి. మేధస్సు అనేది తెలివిగా ఉండడం గురించి కూడా కాదు. మనం నిజంగా మేధస్సు కలవారం అయితే మనం ఈ ఉనికితో 100% సమన్వయంలో ఉంటాం. ఎందుకంటే మేధస్సు కలిగి ఉండేందుకు ఇంతకు మించి మరో మార్గం లేదు కాబట్టి. మేధస్సుని తెలిపే గుర్తు ఏంటంటే మనం మన చుట్టూ ఉన్న ప్రతి దానితోనూ సంపూర్ణ సమన్వయంలో ఉండటం. జీవితంలో మనం మన బాహ్యాంతరాల్లో కూడా అతి తక్కువ ఘర్షణతో ఉంటాం. వినాయక చవితి అనేది మన మేధస్సు పెంచుకునేందుకు కనీసం ప్రయత్నం చేయటం మొదలు పెట్టాల్సిన రోజు. పొద్దున్నే ఆసనాలు వేయడం ద్వారా మనం ఓ ఎముకలు లేని అవయవం కోసం కృషి చేస్తే బహుశా అది రావచ్చేమో. సో ఇది ఫ్రెండ్స్ మన వినాయక చవితి యొక్క స్పెషల్. సో మీ అందరికీ నచ్చింది అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక్కడితో సెలవు తీసుకుంటాను. మళ్ళీ మరొక వీడియోతో తప్పకుండా మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండండి. ఎందుకంటే ఉన్నది మనకి చాలా చిన్న జీవితం కాబట్టి. లవ్ యూ ఆల్. టేక్ కేర్.